చాలు. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఆయన ముందుకు పరిసయ్యులు, యూదులు, శాస్త్రులు ఈడ్చుకెళ్ళినప్పుడు రాళ్ళు చేతిలో పట్టుకొని, ఓ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం బోధిస్తుంది, మరి నువ్వేమంటావు అని అన్నప్పుడు, పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అంటే ఎవడూ లేడు, అక్కడ అందరూ వెళ్ళిపోయారు. నిజంగా రాయితో కొట్టగలిగిన అధికారం ఉన్నది ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఒక్కడికే. పాపం లేనివాడు ఆయనే. అయితే ఆయన కొట్టను లేదు కదా. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఇకను పాపం చెయ్యకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాడా లేదా? ఇకను చెయ్యొద్దు, ఇంకా ఇది ఇక్కడితో విడిచిపెట్టాలి నువ్వు. ఎందుకంటే నీకు నేను నూతన ఆరంభమును ఇచ్చుచున్నాను. హల్లెలూయా. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. అందుకే రోమీలకు రాస్తూ మహానుభావుడు అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామట. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తేబడ్డామట. ఎందుకయ్యా అంటే ఆయన గుణములను ప్రచురించుటకు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గుణాలు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణాలని. ఆయనకున్న గుణాలే సుగుణాలు. ఆమేన్. వేరే గుణమేముంది ఆయనకి? మనలో సుగుణాలు ఉంటాయి, సుగుణము కాని గుణాలు ఉంటాయి, కానీ ఆయనకున్నవన్నీ సుగుణాలే. ఆయనకున్నటువంటి సుగుణాలని, ఆయనకున్నటువంటి గుణలక్షణాలని లోకానికి పరిచయం చేయటానికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము చీకట్లో నుండి నడిపింపబడ్డాము. విశ్వాసమా క్రియలా అంటే, విశ్వాసం అనేది దేవుని సంగమా మన గత పాపాల్ని, మన గత చీకటి జీవితాన్ని, మన గడిచిన ప్రతి అంధకార బతుకుని ప్రభు రక్తంతో కడిగివేస్తున్నాడు. ప్రభు మనల్ని నూతనపరుస్తున్నాడు. ప్రభు మనల్ని కొత్త సృష్టిగా మారుస్తున్నాడు. మార్చి ఆయన ఏమంటున్నాడంటే, నాన్న పాతవి గతించాయి, సమస్తం నూతనమైపోయినాయి, కొత్తవైనాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక నువ్వు పాపం చెయ్యకు, ఇంక నువ్వు అన్యాయం చేయకు, ఇంక నువ్వు అబద్ధాలు ఆడకు, ఇంక నువ్వు మోసగించకు. ఎందుకు నువ్వు పిలువబడ్డావు? నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడిగా జీవించడానికి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదెను. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి, అయితే అక్కడ దూత ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాంతో? ఏం శబ్దం వింటున్నాడు అబ్రహాం? చెప్పండి, చెప్పాల. అబ్రహామా, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చుటకు, అర్పించుటకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. కనబడుచున్నది. ఎస్,
ఇక్కడ అబ్రహాము క్రియలు చూపిస్తున్నాడా? చూపిస్తున్నా. ఆ క్రియలను బట్టి ప్రభు మాట్లాడుతున్నాడా? అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి వెనుదీయలేదు గనక ఇంత విషయమై నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు నాకు భయపడేవాడివని. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అబ్రాము 99 ఏళ్ళు వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారుడివై ఉండుము. ఎందుకు క్రియలు? మళ్ళీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అయిపోయింది, చాలు. ఇంకా మరి క్రియలతో పని లేదు. ఎట్లా మాట్లాడినా, ఎట్లా ప్రవర్తించినా దేవుడు క్షమిస్తాడు బ్రదర్, దేవుడు క్షమిస్తాడు సిస్టర్. ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన ప్రవర్తన, దినమంతా భాగవతం, రాత్రి అయితే మళ్ళీ దేవా క్షమించు నన్ను, దేవా నన్ను మన్నించు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కొత్త ఎపిసోడ్, పొద్దున స్టార్ట్ మళ్ళీ. ఈ బళ్ళు ఉంటాయి, బైక్లు, కార్లు, ఒక 2000 కిలోమీటర్లు బైకులు తిరుగుతాయి, 10,000 కిలోమీటర్లు కార్లు తిరుగుతాయి. ఇష్టానుసారంగా తిరుగుతూ ఆ సర్వీసింగ్ సెంటర్ తీసుకొస్తారు. అయ్యా అయిపోయింది, వాడు మొత్తం శుభ్రంగా బాగా కడిగేసి చక్కగా అన్నీ మంచిగా చేసి ఆయిల్ పోసి టైర్లు ట్యూబ్లు అన్నీ శుభ్రం చేసి నట్లు అన్నీ లూజ్ అయినవి బిగించి, అయ్యా మళ్ళీ వెళ్ళిపడు ఊరి మీద, నీ ఇష్టానుసారంగా తిరిగి మళ్ళీ 10 నెలల్లో 5 నెలల్లో రా అని చెప్తాడు. అవి బండ్లు, ఓకే, మనం బండ్లు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిలో జీవం లేదు, ప్రాణం లేదు, వాటికి ఆత్మ లేదు, వాటికి రక్షణ లేదు, ఏం లేదు. అవి వస్తువులు, అవేంటి, ఘన పదార్థాలు, ముడి పదార్థాలు కదా. మరి మనం ప్రాణమున్న, ఆత్మ ఉన్న, దేహమున్న దేవుని మందిరాలము. హల్లెలూయా. సజీవమైన దేవుని మందిరాలం. మనకు ఒక నిబంధన ఉంది, మనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో మనం వెళ్ళవలసిందే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రియలు లేకుండా ఎవడు నిర్దోషని ఎంచబడతాడో వాడు ధన్యుడు అని దావీదు పలుకుచున్నాడు. నిజమే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము క్రియల మూలముగా కాదు, క్రియలు లేకుండానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత జీవించవలసిన జీవితం ఉంది కదా, అందులో క్రియలు కావాలి. హల్లెలూయా. అందులో క్రియలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాముతో 17వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఎక్కడ పరిచయము, 17వ అధ్యాయంలో ఎక్కడ మాట. 99 సంవత్సరాల వయసు అబ్రహాం, 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము దిద్దబడుతున్నాడు, సరిచేయబడుతున్నాడు, హెచ్చరింపబడుతున్నాడు. అబ్రహామా, నీకు నాకు మధ్యలో నిబంధన నియమించి ఉన్నాను, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అప్పటి వరకు అబ్రహాము నిందితుడా అంటే అయి ఉండవచ్చు, అయి ఉండాలి, అందుకు ఆధారాలు ఉన్నాయి. అబ్రహాం అప్పటి వరకు నిందితుడే, అబద్ధీకుడు, మోసగాడు. అబ్రహాం ఎలా మోసగాడు, ఎలా అబద్ధీకుడు అంటే ఐగుప్తు రాజును మోసం చేశాడు, మోసగాడు. ఐగుప్తు రాజును మోసం చేశాడు, భార్యను తీసుకెళ్ళి చెల్లెని పరిచయం చేశాడు. మోసమా కాదా? మోసం. భార్యను చెల్లి చేశాడు, అబద్ధమా కాదా? అంటే అబద్ధం ఉంది, మోసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఉంది, మోసం ఉంది, ఇంకేం కావాలి? ఇంతకన్నా పాపం పని ఏముంటుంది? నోరు ధరిస్తే అబద్ధాలు. దేవా 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 నన్ను మన్నించిన ఆయన. కొందరిని క్రైస్తవులను చూస్తుంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు అవసరం లేకున్నా, అవసరం ఉన్నా. ఒక ఆయన వస్తుంటాడు నా దగ్గరికి, ఎక్కడి నుంచి వస్తాడు నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళారంటే సువార్తకి వెళ్ళొచ్చానంటాడు. నేను ఎన్నిసార్లు అడుగుతాను, ఎలా ఉన్నారు, బాగున్నారు? బాగున్నాం అండి, ప్రైజ్ లార్డ్ సార్.
ఎటు వెళ్ళొచ్చారు? ఎక్కడ? సువార్తకి వెళ్ళొస్తానండి. నాకు తెలిసి ఆయన మాట్లాడమే సరిగ్గా రాదు. మరి ఆయన ఎక్కడేం సువార్త చేస్తున్నాడో నాకు తెలియదు. నేను ఆయన వెక్కరించట్లేదు. సువార్తకి వెళ్ళొస్తాను. దేవుని విషయమే అబద్ధం. అది ఎంత దారుణం! ఇంకా అనేకులు ఉన్నారు, ఎన్నో అబద్ధాలు. ఎందుకంటే ఈ వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారు. అందుకే నేను వాళ్ళ గురించి చెప్పట్లా. ఎందుకు ఇక్కడ అవసరం ఉందా అబద్ధం చెప్పడం? అది సంబంధం లేదు. నా అలవాటు అండి, చెప్తాను నేను. ఇక్కడ అవసరం ఉంటే చెప్పాలా ఏంటి? నేను చెప్తాను అంతే. తిన్నామంటే తిన్నానండి, ఇప్పుడే తిన్నాను, టైట్గా. తినలేదంటే పోయిందేమో, తిన్నానంటాడు. ప్రొద్దున్న నుంచి తిన్నా, ఏం లేదండి, అంత ఆకలి ఉంది, అసలు ఏం తినలేదు. అసలు ఎందుకు అబద్ధాలు ఆడతారో, ఎందుకు అట్లా మాట్లాడతారో తెలియదు. ఆయనతో ఆ మాట అంటారు, ఈయనతో ఈ మాట అంటారు, ఆయన ఇదే పని. బాబు, నువ్వు చర్చికి వెళ్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియన్వేనా? ప్రైజ్ ది లార్డ్. మరి నోటి నిండా అబద్ధాలు, మనసు నిండా మోసాలు, ఆలోచన అంతా ఈ మోసాలతో అబద్ధాలతోనే ఉంటుంది. అబ్రహాం అలాగే ఉన్నాడు. చెల్లిని భార్య చేశాడు, భార్యని చెల్లి చేశాడు, రాజుని మాయ చేశాడు. దేవుడే రాజుతో మాట్లాడాడు, రే బాబు, నువ్వు ఎవరిని తీసుకొచ్చుకున్నావు తెలుసా? అయిపోతావు నువ్వు అంతే అన్నాడు. అమ్మ దేవుడా, ఎంత పని చేసావు నువ్వు! ఇలా రా, నువ్వు నీ భార్యని తీసుకొచ్చి నా చెల్లెని పరిచయం చేస్తావా? అసలు ఏమైపోయావు అని నేను, నా పరిస్థితి ఏంటి? ఎంత మోసమా? నిజం చెప్పాలంటే ఐగుప్తు రాజు దగ్గర కూడా మోసం లేదు. వాడు అబద్ధం ఆడు, మోసగాడు కాదు. చెల్లెని చెప్తే చేర్చుకున్నాడు. అప్పట్లో రాజులకు అది ఆనవాయిదే, వాళ్ళకి అది ఆనవాయిదే కదా. కానీ ఎవరికి ఆనవాయితీ ఉంది? భార్యని చెల్లి చేయటం ఎవరికి ఉంది ఆనవాయితీ? ఎవరికి లేదు. అబ్రహాంలో ఉంది, మహానుభావుడు. అందుకే అన్నాడు దేవుడు, అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండవాలని. అంటే నాకు క్రియలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమడుగుతున్నాడు? క్రియలు అడుగుతున్నాడు. నేను ప్రభువులోకి వచ్చిన తొలి దినాలు అప్పుడు ఒక సోదరి గురించి, అక్కడే మేము ఉంటున్నటువంటి ప్లేస్లోనే ఆమె కూడా, ఆ తల్లి కూడా చర్చికి వెళ్ళేది. యవనస్తురాలు, ఆమె కూడా చర్చికి వెళ్ళేది. మాకు చర్చ్ అంటే తెలియదు, ఇంకా దేవుడు పరిచయం లేదు. అప్పటికి అక్కడ ఉన్న ఆమె గురించి అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఏం పద్ధతులు ఏమయ్యి, ఏం వైఖరి, ఏం మనస్తత్వం, పైగా చర్చికి వెళ్తుంది, ఇంకా చర్చ్ అంటది, దేవుడు అంటది అని ఆమె గురించి హేళన చేసి మాట్లాడేవారు ఆ కాలనీలో. ఏంటి అంటే ఆమె మాటలు, ఆమె హావభావాలు, ఆమె వ్యక్తిత్వం. ఎవరితోనైనా మాట్లాడుతుంది, ఎవరి బండైనా ఎక్కి వెళ్తూ ఉంటుంది. కాలనీలో అందరూ, అది ఏంటి మీ పద్ధతేనా, సంస్కారమేనా అంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకవేళ అలా మాట్లాడితే, నా మనసులో ఏం లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా మనసులో ఏం లేదు. నీ మనసు ఎవరికి కనపడుతుంది? దరిద్రమైన మనసు, పాపిష్టి మనసు ఎవరికి కనపడుతుంది? నీ మనసు ఎవరికైనా కనపడుతుందా? నువ్వు కనపడుతున్నావు. నీ తల కనపడుతుంది, నీ వెంట్రుకలు కనపడుతున్నాయి, నీ ముఖం కనపడుతుంది, తిద్దిన ఐబ్రోస్ కనపడతాయి, లిప్స్టిక్ పెడితే లిప్స్టిక్ కనపడుతుంది, రంగులు వేస్తే రంగులు కనపడుతుంది, ఇవి కనపడుతున్నాయి. నీ మనసు కనపడుతుందా? నా మనసు ఎంత మంచిదో నీకు తెలియదు. నీ మనసుతో పని లేదు. నువ్వేం చూపిస్తున్నావు బయట ప్రపంచానికి, ఏం కనపరుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరికి ఘనత తీసుకురావాలి, ఎవరికి మహిమకరంగా మన క్రియలు కనపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ సెలవిస్తుంది, అన్యజనుల ఎదుట మీ సహనమును కనబరుచుడి. ఆమేన్. అన్యజనుల ఎదుట ఓపికతో మీ క్రియలను కనపరచండి. ఆమేన్. అన్యజనులు చూసినప్పుడు, నిజంగా మీ దేవుని బిడ్డలు అంటారు కానీ మీరు చాలా గ్రేట్, నిజంగా దేవుని బిడ్డలే, మీరు ఇంత గొప్ప మనసు ఎవరికి ఉండదు. నేనైతే నీలా ఉండేదాన్ని కాదక్క, నేనైతే నీలా ఉండేవాడిని కానన్నా అని ఒక అన్యుడు అనాలి నన్ను, నిన్ను. అంతేగాని ఏం చర్చికి పోతావురా బాబు, ఇవేం దేవుని నమ్మేవరా నాయన, మీ దేవుడు ఇలాగే ఉన్నాడా, మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా, ఇలా ఎందుకు?
దేవుని సంగమా, క్రియలు లేని విశ్వాసం ఒంటిదై మృతమైనదై ఉన్నది. ఆమేన్. క్రియలు లేని విశ్వాసం మృతం. నేను విశ్వాసినండి. ఎట్లా చూపిస్తావు నాన్న నువ్వు విశ్వాసివని? ప్రైజ్ ది లార్డ్. ఎట్లా చెప్తావు నువ్వు విశ్వాసి అని? క్రియలతోనే చెప్పాలి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, మనము ఒక కడపత్రం తీసుకొని ఒక వీధిలోకి వెళ్ళి ఒక 10 మందికి 100 మందికి కడపత్రాలు పంచిన సువార్త కన్నా నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఎక్కడైతే బ్రతుకుతున్నావో, నువ్వు లైవ్లో చూపించే ఒక సాక్ష్యం ఉంటుంది చూసావా, టెస్ట్ మనీ, అది ఇంకా దానికన్నా 100 రెట్లు శక్తివంతమైనది. దేవుని సువార్త ప్రకటిస్తుంది. 100 రెట్ల శక్తివంతమైనదై దేవుని సువార్త ప్రకటిస్తుంది. అసలు ఎందుకు అలా ఉంటుందా అమ్మాయి? తీరా చూస్తే అమ్మాయికి పట్టుమని 20 ఏళ్ళు లేదు. అసలు ఎంత సభ్యత, ఎంత సంస్కారం, ఎంత వినయం, అసలు ఏంటి అంటే ఆమె అలా ఉంది. ఆమె చర్చికి వెళ్తున్నారు నాయన, ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది. ఎస్, సాక్ష్యం. ఈడేంట్రా బాబు 60 ఏళ్ళోడికి ఉండాల్సిన లక్షణాలు ఎందుకు ఉన్నాయిడికి? పట్టుమని 20 ఏళ్ళు ఉండేవాడికి వాడి నెమ్మది ఏంటి, వాడి స్వభావం ఏంటి, వాడి మాటలేంటి, వాడి సంస్కారం ఏంటి, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత మర్యాదిస్తాడో, ఎక్కడైనా కనపడితే ఎంత చక్కగా పలకరిస్తాడో. అసలు ఏంటి అతడు, ఏంటి అలాగా అంటే అతడు రెగ్యులర్గా చర్చిలో ఉంటాడు, చర్చికి వెళ్తూ ఉంటాడు, ఎప్పుడు బైబిల్ పట్టుకుంటాడు. ఎస్, క్రియల బట్టి సాక్ష్యం, క్రియలను బట్టి విశ్వాసం బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము 99 సంవత్సరాల వయసున్నప్పుడు హెచ్చరింపబడ్డాడు. 112, 113 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రూఢిపరచబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు? సుమారు 112, 113 సంవత్సరాలు. ఇస్సాకును బలిగా అర్పించుటకు కత్తి ఎత్తిన ఆ పిమ్మట, అబ్రహామా, ఆ చిన్నవాడి మీద చెయ్యి వెయ్యకు. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీవు దేవుడికి భయపడేవాడువని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, నీవు నమ్మక మునుపు, ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువుని తెలుసుకొనక మునుపు నీ క్రియలు, నీ ప్రవర్తన, వాటన్నిటికీ సిలువలో దేవుడు కార్చిన రక్తం ద్వారా ఒకే మాటతో, ప్రభువుని నమ్మిన ఒకే నమ్మకంతో మొత్తంగా కడగబడ్డాయి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు, నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడ్డావు. కానీ ఎప్పుడైతే నీవు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడ్డావో, నువ్వు ప్రభువుతో నడుస్తూ ఉన్నావో, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావో, ఆ సమయం మీదట నీవు నీ క్రియలు కాదు, క్రీస్తుకు కలిగిన మనస్సు, క్రీస్తు ఇచ్చినటువంటి నిబంధనను కలిగి నీవు క్రియలు కలిగి ఉండవలసిన వాడవై, ఉండవలసిన దానవై ఉన్నావు. నీకు నచ్చినట్టు కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను ముందు నా ప్రార్థన, నా ఆలోచన అంతా కూడా కొన్ని ఉండేవి. నాకు కొన్ని ఆలోచనలు ఉండేవి, వాటి గురించి ఆలోచించి ప్రార్థన చేసేవాడిని. నాకు కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశయాలు ఉండేవి. వాటి గురించి నాకు అది కావాలి ప్రభా, అలా కావాలి ప్రభా, అది కావాలి. కానీ నేను తెలుసుకున్నాక, అర్థం చేసుకున్నాక నా ప్రార్థన ఎలా మారిందంటే, ప్రభా, నా గురించి నువ్వేదైతే ఒక కళ కన్నావో, ఒక దర్శనం ఉంది నీకు, నా గురించి ఒక డిజైర్ ఉంది, నువ్వు నాకు చూపించావు, నీకు తెలుసు అది. ఆ కళను, ఆ దర్శనమును, ఆ డిజైర్లోనికి నన్ను తీసుకొని వెళ్ళు, అది నాలో నెరవేర్చు. ఆమేన్. ఎందుకంటే నా అంతరంగంలో, నా వ్యక్తిగతంగా నా అనే దాంతో పని లేదు. ఆమేన్. ఎందుకంటే నా అనేవాడిని నేను మృతునై ఉన్నాను, మృతుడనై ఉన్నాను. నా అనేవాడు మరణిస్తే తప్ప నాలో ఇంకొకడు రాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? నా మాట మీకు అర్థమవుతుందా? బయట నుంచి ఒక శబ్దం వినపడింది. ఏంటది? చెప్పండి, ఎవరైనా చెప్పండి. కదా, చూసారా?
కళ్ళు పెద్దగా చేసి చూశారు. కారణం ఏంటంటే అది మీరు వినడం లేదు, కానీ వినపడుతుంది, వినడం లేదు. మీ దృష్టి, మీ ఏకాగ్రత ఎటువైపు ఉంది? నా వైపు ఉంది, బయట వెళ్తున్న దాని వైపు లేదు. జాగ్రత్తగా వినండి, చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయండి. బయట దాని వైపు లేదు, ఇటువైపు ఉంది. కాబట్టి నేను అడగగానే మీరు చెప్పలేకపోతున్నారు. ఏదో శబ్దం అయితే వినపడుతుంది, కానీ ఏదో తెలియదు. సౌండ్స్ వినపడుతున్నాయి, ఏదో తెలియదు, అర్థం కావట్లా. ఎందుకు? నా గురి, నా లక్ష్యం ఇటువైపు ఉంది. ఎస్, ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మరలా ఇదే రిపీట్ చేస్తున్నాను. నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. వెనక నుంచి ఎవరో నీతో మాట్లాడుతున్నారు. వారి మాటలకు నువ్వు ఒక 5 నిమిషాల తర్వాత జవాబు ఇస్తావా? ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు? వినలేదు. నువ్వు ఇటువైపు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, అటువైపు ఎలా మాట్లాడుతావు? ఇంకా తర్వాత ఎప్పుడు అంటే ఒకవేళ ఆ సోదరు వచ్చి, ఏంటమ్మా ఎన్నిసార్లు పిలిస్తే పలకవు, తిన్నావా అని అడిగితే జవాబు చెప్పవు, ఎక్కడున్నావు అడిగితే జవాబు చెప్పవు, ఎన్నోసార్లు పిలిచాను నేను, ఏంటి అంత ధిక్కారం ఏంటంటే, అంటే అప్పుడు నువ్వు అంటావు, నేను పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, నువ్వు వెనక నుంచి ఏదేదో పిలుస్తున్నావు, కానీ ఆయనతో మాట్లాడుతున్నాను కదా నేను. ఇప్పుడు చెప్పు. అప్పటి నుంచి నేను అరుస్తే వినపడలేదు నీకు, ఇప్పుడు చెప్పాలా? ఆమె వెళ్ళిపోవచ్చు. కానీ నీకు వినపడలేదంటే ఏదో పిలుస్తుంది, ఏదో అరుస్తుంది, ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ నేను ఇటువైపు మాట్లాడుతున్నాను. నా ఏకాగ్రత, నా గురి, నా కాన్సన్ట్రేషన్, నా అంతా కూడా పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నాకు చేయమని చెప్తున్నారు, అడుగుతున్నారు, ఏదో చెప్తున్నా, నేను దాని మీద ఉంచాను. కాబట్టి వెనక నువ్వు చెప్పింది నేను వినలేదు సరిగా, ప్లీజ్ మళ్ళొకసారి చెప్పక్క, మళ్ళొకసారి చెప్పన్నా. ఓ ప్రైజ్ ది లార్డ్. అంటే మన గురి, మన లక్ష్యం కూడా దేవుని సంగమా క్రీస్తు వైపు అలాగా మారాలి. ఆమేన్. లోకం నుంచి వినపడేవి, జాగ్రత్తగా వినండి, లోకం నుంచి వినపడేవి వినపడుతున్నాయా? నాకైతే వినపడతలేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎస్, నువ్వు కావాలని వింటే వినపడతాయి. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు కావాలని వింటే వినపడతాయి. నాకు అవి అవసరం లేదు, నేను వినాల్సిందని వింటాను అనుకుంటే అవి వినపడవు. హల్లెలూయా. అంటే మన గురి, మన లక్ష్యం దేవుని మాటల మీద, దేవుని నిబంధన మీద, క్రీస్తు పరిశుద్ధత మీద. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అయి ఉన్నాను కనుక మీరు వెలుగు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు, నేను నీతిమంతుని కనుక మీరు. అది ఎట్లా అవుతుందయ్యా అంటే, ఒరే నాన్న, నేనే మీలో నివసిస్తున్నాను. హల్లెలూయా. నేనే మీలో నివసిస్తున్నా. నీవు నివసించి ఆయన నివసిస్తే ఇద్దరు ఫైటింగ్ అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవుతుందా? అవదా? చెప్పండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను రాయమని చెప్తున్నాను, మహిమ పెన్ను తీసుకొని రాస్తుంది. పక్కన పాస్టర్ వచ్చి మాట్లాడింది, ఫోన్ మాట్లాడని ఫోన్ ఇచ్చింది. నేను చెప్తుంది రాస్తుంది మహిమ. రాస్తుందా? ఫోన్ మాట్లాడుతుందా? ఏదో ఒకటే చేయగలుగుతుంది. రెండు చేస్తుందా? రెండు చేయలేదు, ఒకటి చేయాలి. అయితే రాయాలి, నేను చెప్తుంది రాస్తూ ఉండాలి, వింటూ, ఎందుకంటే వినాలి కదా, వింటూ రాస్తూ ఉండాలి. లేదంటే ఫోన్ మాట్లాడితే రాయలేదు, ఆగాలి. ఒకటే జరుగుతుంది, రెండు జరగవు. ఒకవేళ రెండు జరిగినాయి అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ పిచ్చోళ్ళు అయిపోతారు, దయ్యం పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. దయ్యం పట్టినప్పుడు ఏమవుతుందంటే, దయ్యం వీడికి ఆకలి అవుతుంది, వద్దు తిండి వద్దు, ఏమొద్దు, రోడ్డు మీద పడదాం పదా అంటది, తిననివ్వదు వాడిని, రోడ్డు మీదకి తీసుకెళ్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎటో దిప్పుతుంది, ఏదో మాట్లాడిస్తుంది, ఏమో చేస్తుంది. దయ్యం వాడిని పూర్తిగా స్వాధీనపరుచుకొని దాన్ని వికృతమైన శాస్త్ర. నిజంగా చెప్తున్నాను, ఆ దయ్యం నుంచి, ఆ ఆత్మ, ఆ దురాత్మ ఒత్తిడి నుంచి తప్పించుకుందామని ప్రతి మనిషి చాలా పోరాటం చేస్తారు. ఇది మీకు తెలియదు, అది అంతర్గతంగా జరుగుతుంది. కానీ అది ఎంత చేసినా కానీ ఆ దయ్యం గెలవనివ్వదు. దానికి క్వైట్ ఆపోజిట్ ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువులో జరుగుతుంది. ప్రభు ఎలా ఉంటాడంటే, నువ్వు అనుమతిస్తేనే వస్తానంటాడు, నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను పని చేస్తా అంటాడు. నువ్వు మాట్లాడుకుంటే నువ్వు మాట్లాడుకో, లేదంటే నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. నీ ప్రార్థన నువ్వు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, లేదంటే మరి ఆ ప్రార్థన నన్ను లీడ్ చేయమంటే నేను లీడ్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పాయింట్స్ కూడా ఆయన ఇస్తాడు, ప్రార్థన సమయం ఆయన నిర్ణయిస్తాడు, వాక్యం ఆయన నిర్ణయిస్తాడు, అంశం ఆయన నిర్ణయిస్తాడు, ప్రతిదీ ప్రవర్తన ఆయన నిర్ణయిస్తాడు.
నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తా అంటే ప్రవర్తించుకో, ఆయన ఇన్వాల్వ్ అవ్వడు ఇంకా. లేదంటే నువ్వు ఆయనకు అప్పగించుకున్నావు అనుకో, యేసయ్యా నా ప్రవర్తన వద్దు ప్రవ్వా, నా ప్రవర్తన ఇన్ని సంవత్సరాలు బతికా కదా, ఉమ్మేసినట్టుంది నా ప్రవర్తన, నా మీద నాకే ఉమ్మేస్తున్నావు, వద్దు ఈ ప్రవర్తన ఇక చాలిక, నువ్వు 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 నీ ప్రవర్తన కావాలి నాకు ఇవ్వు ప్రవ్వా అంటే, నెక్స్ట్ రోజు నువ్వు పొరపాటున అంటే అలా అనొద్దు కదా నాన్న, నీకు తగిందా అది? ప్రైజ్ ది లార్డ్. లోపట పరిశుద్ధాత్ముడు మనస్సాక్షితో మాట్లాడుతుంటాడు. నీకు తగింది కాదు, నా బిడ్డగా నువ్వు చేయదగింది కాదు, నా కుమారుడిగా నువ్వు చేయదగింది కాదు, నా కుమార్తెగా నువ్వు చేయదగింది కాదు, నా సేవకుడిగా ఇది నీకు తగదు. నిజం చెప్పునా, చాలామంది సేవకులు ఇష్టానుసారమైన పరిచయం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చేస్తున్నారు. ఏమనంటే గొడవకు రెడీగా ఉన్నారు, ఏమనంటే మాట్లాడుతుంటే కాలర్ మలుస్తూనే ఉంటారు, దీని ఏమంటారు, చేతులు మలుస్తుంటారు. ఏమనుకుంటున్నావు, సేవకుడు అనుకుంటావు. ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టిన అనుకో అంటారు, అయిపోయి ఎప్పుడో పక్కకు పెట్టావు కాబట్టి చేతులు మలిచేసావు. నువ్వు బైబిల్ ఇప్పుడు పెట్టక్కర్లా, ఎప్పుడో పెట్టేసావు బైబిల్ పక్కన. బైబిల్ పక్కన పెట్టినవాడు కాబట్టే ఆ మాట ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే వాత వేయబడిన మనస్సాక్షిలాగా, అంటే పరిశుద్ధాత్ముడి స్వరం వినడు. అది నిజం చెప్పు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడంటావా? నాకైతే నమ్మకం లేదు. వాక్యం ఇచ్చాడు, వాక్యం చదవాలా, వినాలా, చెప్పుకుంటూ పోవాలి అంతే. మారినోడు రక్షింపబడతాడు, మారినోడు నరకంలో పడతాడు, ఇంతకు మించి ఏం జరగదు. ఏమంటావు బ్రదర్, ఏమంటావు సిస్టర్? ఇది చాలామంది సేవకులు ఎలా ఉన్నారు. కాదు, దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. మోషే నేను నీకు ఉంటానని చెప్పిన వాడు తోడున్నాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువా నేను నా దాసుడైన మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను అన్నాడు, తోడున్నాడు. అబ్రహామా నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, నీకు సంతానము మితం లేకుండా లెక్కించలేనంత, ఇసుక రేణువుల్లాగా ఆకాశంలో నక్షత్రంలాగా సంతానం, ఇప్పటికీ లెక్కించలేరు ఆయన సంతానం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తున్నాడు, మాట ఇచ్చాడు, వారితో నిలబడుతున్నాడు, మాట ఇచ్చాడు, వారితో ఉన్నాడు, పిలిపిచ్చాడు, వారితో ఉన్నాడు, అభిషేకం ఇచ్చాడు, వారితో ఉన్నాడు, దర్శనం ఇచ్చాడు, వారితో ఉన్నాడు. ఒకవేళ ఒక పిలిపిచ్చి, ఒక దర్శనం ఇచ్చి, ఒక వాక్కిచ్చి అది చెప్పినప్పుడు వినకుండా వెళ్తుంటే తిరిగి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. యోనా నినెవేకు వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణవాసులను హెచ్చరించు, వారి పాపము ఎక్కువైపోయింది, వారిని హెచ్చరించు, లేదంటే నేను వారిని నాశనం చేస్తానంటే ఈయనేం చేశాడు, తర్షీషు వెళ్ళే ఓడెక్కాడు. పర్లేదులే, ఇంకా వీడికి చెప్పా, వాడు వినలేదు, వాడి గురించి ఇంకా ఆలోచన చేసే ఉంది, వదిలేసేయి, యోనను వదిలేసేయి, బాబు ఇంకెవరు ఉన్నారా, రండి ఇలా రండి, నిన్నవేకి వెళ్ళండి. ఇలా కాదు, యోనా నా సేవకుడు. హల్లెలూయా. నేను ఎన్నుకున్నాను యోనాని, వెళ్ళిపోతే వదిలేస్తానా? యోనా నిమిత్తం ఓడను అతలాకుతలం అయిపోయింది. ఓడలో ప్రయాణించే పలు రకాల భాషలు, పలు రకాల మతాలు, పలు రకాల దేశముల వారు గందరగోళం అవుతున్నారు. ఏమిట్రా నాయన ఇదంటే కారణం యోనా అని తెలిసిన వెమ్మట యోనాను తీసి సముద్రంలో పడేస్తే చేప మింగి ఒడ్డున చేప కక్కి, ఆ తర్వాత నాయనా మరి ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నువ్వేం చెప్తే అదే, ఇంకొద్దు, ఇంకా ఇంకో చేప ఇంకో తిమింగిల నాతో కాదు, అంత ఓపిక లేదు, నువ్వు ఎట్లా చెప్తే అట్లే. పోయాడు, చెప్పాడు, వాళ్ళు మారారు. ఈయనకు నచ్చలేదు, నాకు తెలుసు ఇట్లాంటాడో నువ్వని. ఎప్పుడు మారటం, క్షమించడం, ఇదే కదా నీ పని. హెచ్చరిస్తావు, మారితే క్షమిస్తావు. ఈ క్షమించడానికి ఎందుకు? వాళ్ళ దరిద్రులు, వాళ్ళు పాపిష్టులు, వాళ్ళు పాపం చేసి వాళ్ళు నాశనం అవ్వాలని నేను పక్కూరు వెళ్ళా, నువ్వు మళ్ళీ ఆ ఊరే పంపించాడు. ఒరే వాళ్ళు నా ప్రజలురా, వాళ్ళు నాశనం అవ్వడాన్ని నేను ఎట్లా ఒప్పుకుంటాను? దేవుడికి స్తోత్రం కలుగును. ఇది దేవుడు ఆయన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన సేవకులను విడిచిపెట్టేవాడు కాదు, ఆయనను నమ్మిన వాళ్ళను నిర్లక్ష్యం చేసేవాడు ఎంత మాత్రం కాడు. ఆయన 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 శ్రద్ధ గల దేవుడు, ఆయన పట్టింపు గల దేవుడు, ఆయన 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 మన 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 లోపల నుంచి మనలను దర్శించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, అందుకే క్రియలు క్రియలు క్రియలు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభు దగ్గరికి రాకముందు నా క్రియల గురించి నేను మాట్లాడటం లేదు.
అందులో పెంట తప్ప ఏ పరిమళము లేదు. కానీ ప్రభు ఎప్పుడైతే తన రక్తంతో నన్ను కడిగాడో, ప్రభు ఎప్పుడైతే తన ఆత్మతో నన్ను నింపాడో, ఆ తరువాత క్రియల విషయమై నేను మాట్లాడవలసిన అవసరత ఉన్నది నాకు. అయ్యా, నీకు అంగీకారంగా నేను ఉండుటకు నాకు కృప చూపు. అయ్యా, నీ మనసుకు నొప్పించకుండా నడుచుకునే కృప చూపు. అయ్యా, నీ ఆత్మను దుఃఖ పెట్టకుండా కలిగే భక్తి జీవితాన్ని నాకు ప్రసాదించు. అయ్యా, నన్ను నడిపించు. అయ్యా, నాతో ఉండు. నీవు ఫిలిప్పును కొనిపోడినట్టు, ఫిలిప్పును నడిపించినట్టు, ఫిలిప్పును ఆ నపుంసకుడు రథం దగ్గరికి నడిపించినట్టు నన్ను నడిపించు. పేతురుకు తోడున్నట్టు నాకు తోడుండు. అపోస్తలుడైన పౌలుకు తోడున్నట్టు నాకు తోడుండు. స్టెఫెనుకు నువ్వు దర్శించినట్టు నన్ను దర్శించు. ఎస్, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్పందించే దేవుడు, ఆయన కార్యములు చేసే దేవుడు. ఆయన మన లోపల నుంచి మనతో మాట్లాడగలడు. ఆయన ఆకాశంలో నుంచి ఆయన మాట్లాడగలడు. ఆయన వాక్కులో నుంచి ఆయన మాట్లాడగలడు. ఆయన దాసుల ద్వారా ఆయన మాట్లాడగలడు. ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా ఆయన మాట్లాడగలడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అంతిమ ఉద్దేశం ఏమిటంటే నన్ను ఆయన స్వారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయనలాగా మార్చుకోవటం ఆయనకు ఉద్దేశమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవు. అయితే ఈ రక్త మాంసాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్లాగా మనము ఆయన ఆత్మ సాధనతో, ఆయన ఆత్మ సహాయంతో మన మనస్సు, మన ఆత్మ, మన పరివర్తన, మన క్రియలు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ ఎలాగైపోవాలంటే, వీడు ఇప్పుడు పుట్టాల్సినట్టు కాదురా, వీడితో మనకొద్దు, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోదాం మనం అనాలి. లోకం దేవుడికి స్తోత్రం కలుగును. లోకం మనం పట్టించుకోవటం కాదు, వదిలేయాలి. మనం లోకం మనల్ని వదిలేయాలి. వాడితో పెట్టుకుంటే, అరే వాడు కొద్దిసేపు కానీ మనతో మాట్లాడితే పూసి వేసి నమ్మేటట్టు చేస్తాడు. వద్దు. నేను చూసా ఇదివరకు, కొన్ని రోజుల క్రితం నేను ఇట్లనే వాడితో 2 గంటలు కూర్చుంటే, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా కలలో కూడా ఏసే వచ్చాడు రా. అట్లా అంటాడు వాడు. వాని జోలికి పోవద్దు, వానితో మాట్లాడదు. మాట్లాడినా వానితో స్నేహం చేసినా ఏసేని చూపిస్తాడు, ఏసేని కనిపిస్తాడు. వద్దు. ఎస్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకటి ఇలాగన్నా చెప్పాలి లోకం మనతో, లేదంటే మన గురించి వాడా ఏసేపిచ్చాడు, వాడేం చేస్తాడురా ఆ పనులు, వాడేం చేస్తాడురా ఆ మోసాలు, వాడేం ఆడతాడురా అబద్ధాలు, వాడేం చేస్తాడురా ఆ దాడులు, వాడు కొడితే పడతాడు, తిడితే పడతాడు, ఉమ్మేస్తే కూడా ఇట్లా తుడుచుకుంటూ ఏసే స్తోత్రం అనుకుంటూ పోతాడు. వాడు ఈ దొంగతనం చేసేటట్టు నమ్మాలా? వాడి గురించి నాకు తెలుసు, ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు. లేదు, అమ్మాయిని మేము ఇలా చూసాం, అమ్మాయి ఇలా వాళ్ళతో వెళ్ళడం చూసాం, అమ్మాయిని పలానా సినిమా థియేటర్లో పక్కన ఒక అబ్బాయితో కూర్చోడం చూసాను. నువ్వు తల్లకిందులు తప్పదు చేసినా నేను నమ్మను, ఎందుకంటే ఆ అమ్మాయి గురించి మాకు తెలుసు. ఎప్పుడు ప్రభు తప్ప ఇంకో మాట మాట్లాడు. దేవుడికి స్తోత్రం కలుగును. సాక్ష్యం మన క్రియలే తీసుకొస్తాయి. మన విశ్వాసంతో కూడిన క్రియలే మనకు సాక్ష్యాన్ని తీసుకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దానియేలును ఎట్లా ఇరికించాలనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? అరే ఏం చేసినా కానీ దానియేలు మనకు దొరకడరా, ఒక్కటి చేయాలా, దేవుడికి మొక్క దన్నం అంటే దానియేలు దొరుకుతాడు. ఎందుకంటే మొక్కకుండా ఉండలేడు. దానియేలు సాక్ష్యం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం ఏం చేసినా వీళ్ళని పతనం చేయలేము. విగ్రహానికి మొక్కాలి, ఇంకో దేవుడికి మొక్కాలంటే మాత్రం వీళ్ళు చస్తే చేయరు. సావనన్న చస్తారు కానీ మొక్కరు. కాబట్టి రాజుతో కోత వాత మరణశిక్ష విధించవచ్చు. ఫస్ట్ విగ్రహం చేపించేసి, అంటే చూడండి దుష్ట మనసు ఎందుకు అలా చేయగలిగిందంటే వీళ్ళు సాక్ష్యం అట్లా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్లియర్ ఉంది పిక్చర్ అక్కడ. షడ్రక్ మెషక్ అబేద్నెగో మన వల్ల కాదురా, వాళ్ళు ప్రాణమైనా పెడతారు కానీ విగ్రహాలకు మొక్కడం అనేది సాధ్యం కాదు. దానియేలు ఏమైనా ఒప్పుకుంటాడు, ప్రాణమైనా పోయినా పర్లేదు కానీ ఆయన దేవుడికి ప్రార్థన చేయకుండా దానియేలు ఉండలేడురా. కాబట్టి అక్కడనే మనం ఇరికియచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడైనా దానియేలు దొరకడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దొరకడు, ఇక్కడ దొరుకుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా మన సాక్ష్యం, మన క్రియల ద్వారా ఒక పేరు మనకు పడిపోవాలి. మన ఇరుగు పొరుగుల్లో, సంఘంలో, పరిసర ప్రాంతంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవ, జీవముగల దేవ, యజమానుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. నీవు నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా, నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. నీ బిడ్డలమైన మాలో విశ్వాసము క్రియలు కనబడును గాక. విశ్వాసము క్రియలు కలిగి జీవింతుము గాక. దేవా, నీవు అబ్రహామును మాత్రమే హెచ్చరించలేదు, మమ్మలను కూడా హెచ్చరించావు.
నీవు అబ్రహామును మాత్రమే మెచ్చుకోవడం లేదు, కానీ నీవు మమ్ములను కూడా మెచ్చుకుంటున్నావు. అయ్యా, మేము క్రియలు గల విశ్వాసంతో ఉందుముగాక. అట్టి కృప తీయండి, అట్టి కృపనియండి ప్రభా, అట్టి ధన్యత ఇవ్వండి ప్రభా, అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నాలో మాలో ఉండి అట్టి కార్యము యేసు నామములో కార్య సాధనమగును గాక. ప్రతి దినము, ప్రతి ఉదయం, మధ్యాహ్న, సంధ్యవేళ, రాత్రివేళ దేవా నీకు కలిగిన మనసు కలిగి ఉండటకు సహాయం చేయండి. నీ ఆత్మను గలవారమై ప్రవర్తించుటకు, మాట్లాడటకు, క్రియలు చేయుటకు సహాయం చేయండి దేవా. బలమైన, స్థిరమైన, ఘనమైన, ప్రాణమున్న మందిరముల వలె మేము కట్టబడదుముగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.